కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఫ్రాక్షన్స్ అనేది ఒక ఫండమెంటల్ బేసిక్ టాపిక్ లాంటిది. ఈ టాపిక్ అర్థం కాకుండా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ టాపిక్ క్లియర్గా అర్థం కాదు. అది స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే. సో ఈ ఫ్రాక్షన్స్ ఏంటి అని నేను గూగుల్లో సెర్చ్ చేయగా అక్కడ ఒక హోల్ నెంబర్ కానిది ఆర్ఎల్స్ హోల్ నెంబర్ కంటే తక్కువగా ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రాక్షన్స్ అని చెప్పారు. సో ఈ హోల్ నెంబర్ అంటే ఏంటి అని నేను సెర్చ్ చేస్తే 0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా నెంబర్స్ ఏవైతే నెగిటివ్ నెంబర్స్ కాకుండా ఉంటాయో వాటిని హోల్ నెంబర్స్ అని అంటారు. ఇంకా డీటెయిల్గా నేను గూగుల్లో సెర్చ్ చేయగా ఒక సోషల్ మీడియాలో నాకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అదేంటంటే ఒక ఫ్రాక్షన్ అనేది లెస్ దెన్ హోల్ నెంబర్ కంటే ఉంటే దాన్ని ఫ్రాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రాక్షన్స్ని మీరు ఎక్కడ చూడగలరంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే మనం ఒక టైమర్లో చూస్తాం, ఇక్కడ కనిపిస్తున్న టైమర్లో ఇది ఏదైతే ఒక సెకండ్ కంటే తక్కువ ఉంటుందో దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు. సో అసలు ఇంకా క్లియర్గా తెలుసుకుందామని నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక హోల్ క్యారెట్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఈ 4 ఈక్వల్ పార్ట్స్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఈ 4 ఈక్వల్ పార్ట్స్ అనేది ఇనిషియల్గా నేను ఒక హోల్ పార్ట్ అయిన ఒక క్యారెట్ పీస్ని కట్ చేశాను 4 ఈక్వల్ పార్ట్స్గా. వాటిని ఏమంటారంటే ఇనిషియల్ వాల్యూ ఎన్ని ఉన్నాయి, మనకి 4 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్ ఏవైతే ఇనిషియల్గా ఉన్నాయో దాన్ని డినామినేటర్లో వేసుకుంటున్నాను. అవి 4 ఉన్నాయి కాబట్టి కింద 4 వేసాను. టోటల్ పార్ట్స్ ఆఫ్ ది హోల్ క్వాంటిటీ అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. దాంట్లో నాకు ఒక పీస్ అవసరమైంది కుకింగ్కి. సో దాన్ని ఒక పీస్ తీసుకున్నా. దాన్ని ఏమంటారంటే ఫైనల్ వాల్యూ అంటారు. ఆ ఫైనల్ వాల్యూని మనం న్యూమరేటర్లో వేస్తాం. ఏవైతే ఇనిషియల్గా ఉన్నాయో దాన్ని డినామినేటర్లో వేస్తాం. దీన్నే ఈ ఫ్రాక్షన్స్ని మనం న్యూమరేటర్ బై డినామినేటర్గా డిక్లేర్ చేస్తాం. మ్యాథమెటికల్గా దీన్ని మనం ఈ విధంగా రాస్తాం 1/4 అని. ఫ్రాక్షన్స్ గురించి ఇంకొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. వాట్ ఆర్ ఫ్రాక్షన్స్ అని అడిగితే ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్ that is used to represent a whole number that has been divided into equal parts. మనం వీడియోలో చూసినట్టుగా ఫ్రాక్షన్స్ని ఒక హోల్ పార్ట్ని డివైడ్ చేస్తే దాన్ని ఫ్రాక్షన్స్ లాగా రాస్తే ఈ విధంగా మనం డిస్క్రైబ్ చేసుకుంటాం, 1/4గా రాసుకుంటాం. సో ఈ పైన ఉండే దాన్ని మనం ఏమంటాం అంటే న్యూమరేటర్ అంటాం. ఏ న్యూమరేటర్ ఈజ్ ఎ నెంబర్ అబౌవ్ ద లైన్ ఇన్ ఏ ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్లో అబౌవ్ ద లైన్ ఉండేదాన్ని న్యూమరేటర్ అంటాం. It represents how many parts of the whole you have. For example, we have here 4 is there. 4 is nothing but a one whole number. So this whole number 4 is there. 4 equal parts are there. These 4 equal parts ni మనం ఈ 4 ఈక్వల్ పార్ట్స్లోంచి ఎన్ని పార్ట్స్ అయితే మనకు అవసరమో ఆ అన్ని పార్ట్స్ని మనం న్యూమరేటర్లో రాస్తాం. ఇక్కడ కూడా ఎలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా కాడ ఒక బ్రెడ్ ఉంది, దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశా. బట్ ఈ బ్రెడ్లో నాకు 3 అనేది అవసరం. 3 పార్ట్స్ అనేది ఈ 3 పార్ట్స్ అనేది నాకు ఇప్పుడు అవసరం. ఈ 3 పార్ట్స్ అనేది నాకు అవసరం కాబట్టి ఈ 3 పార్ట్స్ని పైన రాసుకుంటా. యాక్చువల్గా నాకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, పైన హోల్ పార్ట్స్ 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 4 పార్ట్స్లో నాకు ఎన్ని అవసరం, 3. ఎన్ని అవసరం అయితే దాన్ని మనం న్యూమరేటర్లో రాసుకుంటాం. ఎన్ని అయితే ఇనిషియల్గా అండ్ స్టార్టింగ్ టైంలో ఉన్నాయో దాన్ని కింద రాసుకుంటాం. సో ఈ న్యూమరేటర్లో పైన రాసుకునే దాన్ని న్యూమరేటర్ అంటాం. డినామినేటర్ అంటే మనం కింద రాసుకునే దాన్ని డినామినేటర్ అంటాం. ఎన్ని అయితే ఈక్వల్ పార్ట్స్గా మనం స్టార్టింగ్లో డివైడ్ చేస్తామో దాన్ని డినామినేటర్లో రాసుకుంటాం. అసలు ఈ ఫ్రాక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రాపర్ ఫ్రాక్షన్, ఈక్వలెంట్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇలాగ 4 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్లో వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి. న్యూమరేటర్లో వాల్యూ కంటే డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్లో వాల్యూ కంటే న్యూమరేటర్లో వాల్యూ ఎక్కువ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది, న్యూమరేటర్లో 7 ఉంది. సో దిస్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 1/4 లాగా ఉంటుంది. దీన్ని మనం 8 1 9/4 లాగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే
ఈ 2 1/4ని ఈక్వల్స్ టు 4 into 2 అవడంతా 8 8 plus 1 4 into 2 8 plus 1 9 so 9/4 this becomes denominator is less and numerator is more సో దీన్ని ఏమంటామంటే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఇప్పుడు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫ్రాక్షన్స్ దట్ హ్యావ్ డిఫరెంట్ న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ బట్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/4 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. ఈ 2/4ని మనం ఎలా రాసుకోవచ్చు? 2/4 2 1s 2 2s దట్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ వాల్యూస్ అనేది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. వాల్యూస్ ఏమైనా ఇక్కడ ఉండే న్యూమరేటర్ వాల్యూస్ డినామినేటర్ వాల్యూస్ డిఫరెంట్ అయినా కానీ దీని యొక్క వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/9 ఉంది. సో 3/9 3 1s 3 3s దట్ ఈక్వల్స్ టు 1/3. సో 1/3 అండ్ 3/9 సేమే కదా. అంటే ఈ డినామినేటర్ వాల్యూస్ న్యూమరేటర్ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నా బట్ దీని యొక్క వాల్యూ అనేది సేమ్ అయింది. దాన్ని ఏమంటుంటే మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. సో అసలుకి కంపేరింగ్ ఫ్రాక్షన్స్ని కొన్నిసార్లు కంపేర్ చేస్తారు. సో 3/8 ఇంకా ఎక్కువ, 3/4 ఎక్కువ అని. సో మనకి యాక్చువల్ ఏంటంటే డూ దే హ్యావ్ సేమ్ న్యూమరేటర్? సో 3 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 3 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 3 ఉంది. బట్ ఇక్కడ డినామినేటర్లో 8 ఉంది, డినామినేటర్లో 4 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రెడ్ తీసుకున్నా, సిమిలర్ 2 types ఆఫ్ బ్రెడ్స్. దీన్ని నేను 8 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తున్నా, కానీ దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తున్నా. నాకు ఈ 3 తీసుకున్నా, ఇది 1 2 3, ఈ 3 తీసుకొని ఇక్కడ రాసుకున్నా. దీంట్లో ఏంటంటే దీంట్లో 3 తీసుకున్నా, 1 2 3. సో ఈ పార్ట్తో కంపేర్ చేస్తే ఈ పార్ట్ పెద్దదా, ఈ పార్ట్ పెద్దదా? సో ఇది కంపేర్ చేసుకుంటే ఈ పార్టే పెద్దది. సో ఈ పార్ట్ అనేది 3/4 అనేది 3/8కి పెద్దది. సో మనం ప్రతిసారి ఇలా సర్కిల్స్ వేసుకొని కంపేర్ చేసుకోలేం కదా ఎగ్జామ్స్లో, ఏది పెద్దది అని అడిగితే. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ కంపేర్ ద డినామినేటర్ని కంపేర్ చేయండి. లార్జర్ డినామినేటర్ ఈక్వల్ టు స్మాలర్ పీసెస్. ఎక్కువ డినామినేటర్లు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉన్న దాని యొక్క పీసెస్ ఏమైతాయి? స్మాల్గా ఉంటాయి. స్మాలర్ డినామినేటర్ ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మాలర్ డినామినేటర్. సో ఇది 4 ఈక్వల్ పార్ట్స్ కదా. ఈ 4 అనేది ఇక్కడ డినామినేటర్ తక్కువ ఉంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూ అనేది ఎక్కువ వచ్చింది మనకి తీసుకున్నప్పుడు. సో డూ దే హ్యావ్ ద సేమ్ డినామినేటర్? 5/6 2/6. దీన్ని సేమ్ ఈక్వల్ పార్ట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 4, దీన్ని ఒక పార్ట్గా, దీన్ని ఒక పార్ట్గా, అప్పుడు ఇది 6 ఈక్వల్ పార్ట్స్ అయింది. సేమ్ దీన్ని కూడా తీసుకున్నాం. ఇక్కడ 5 తీసుకున్నా నేను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 2 3 4 5. ఇక్కడ ఓన్లీ 2 తీసుకున్నా, 1 2. సో దీన్ని కంపేర్ చేసుకుంటే ఈ 2 పార్ట్స్ ఎక్కువ, ఈ 5 పార్ట్స్ ఎక్కువ, ఈ 5 పార్ట్సే ఎక్కువ మనం తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రెడ్ ముక్కలో 5 పార్ట్స్ తీసుకున్నాను నేను, దీంట్లో 2 పార్ట్స్ తీసుకున్నా. ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నా, అప్పుడు ఏమైంది? 5 పార్ట్సే ఎక్కువ కదా దీంతో 2 పార్ట్స్ తీసుకుంటే. ఆ విధంగా ఇక్కడ కంపారిజన్ చేస్తే ఇదే ఎక్కువ వచ్చింది. ఇఫ్ ద పీసెస్ ఆర్ ద సేమ్ సైజ్ యూ వాంట్ టు మోర్ పీసెస్. ఎప్పుడైతే పీసెస్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న పీసెస్ అయితే సేమ్ ఉంటాయో అప్పుడు ఏదైతే ఎక్కువ తీసుకుంటావో అదే ఎక్కువ క్వాంటిటీ వచ్చింది కదా, అది అని చెప్తున్నారు ఇక్కడ. కెన్ యూ యూజ్ ఏ బెంచ్ మార్క్ ఫ్రాక్షన్? బెంచ్ మార్క్ ఫ్రాక్షన్ అంటే ఏందో అసలు తెలుసుకుందాం. కొంతమంది కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బెంచ్ మార్క్ ఫ్రాక్షన్ తీసుకుందాం అని చెప్తారు. సో అలాంటి టైంలో మీకు కన్ఫ్యూజ్ అయ్యింది అసలు బెంచ్ మార్క్ అంటే ఏంటి అని. ఇక్కడ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8/10 ఉంది. 8/10 ఎలా రాసుకోవచ్చు? 0.8 రాసుకోవచ్చు. విచ్ మీన్స్ 0.28 అనేది దేనికి క్లోజ్గా ఉంది? 1 అనే నెంబర్కి క్లోజ్గా ఉంది. సో ఇక్కడ నేను 1 అనే నెంబర్ని బెంచ్ మార్క్ తీసుకున్నా. 0.8 బదులు దీని వాల్యూ 1 అనుకుంటున్నా. సో 1 ఈజ్ ద బెంచ్ మార్క్ ఫర్ దిస్ ఫ్రాక్షన్. సో ఈ 1 అనేది దీని యొక్క బెంచ్ మార్క్ అయింది. ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఏమనుకుంటున్నా అంటే బెంచ్ మార్క్ వాల్యూ 1 అనుకుంటున్నా. ఇక్కడ 1/4 అనేది 0.25. ఇది 0.25 అనేది 1కి దగ్గరగా ఉందా అంటే లేదు. దేనికి దగ్గరగా ఉంది?
జీరోకి దగ్గరగా ఉంది. సో దీని యొక్క వాల్యూ ఏమనుకుంటున్నా అంటే జీరో అనుకుంటున్నా. సో ఈ జీరో అనేది బెంచ్ మార్క్ ఫ్రాక్షన్ అయింది. సో దీని వాల్యూ 1, దీని వాల్యూ 0. సో ఏది ఎక్కువ ఈ ఫ్రాక్షన్స్లో రెండిట్లో 1 ఎక్కువ కదా. సో 8/10 ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ. సో కెన్ యూ చేంజ్ వన్ డినామినేటర్ టు మ్యాచ్ ద అదర్ డినామినేటర్? మనం ఒక డినామినేటర్ని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని నేను కంపేర్ చేయాలనుకుంటున్నా. 2/3 ఎక్కువ, 5/9 ఎక్కువ అని. సో విచ్ ఈస్ గ్రేటర్ అని కంపేర్ చేస్తానంటే, బట్ డినామినేటర్ వాల్యూ ఓన్లీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో నేను ఇప్పుడు కంపేర్ చేసుకుంటానికి నాకు అవ్వదు, ఐ మీన్ ట్రై చేయడానికి కూడా కుదరదు. సో ఇలాంటి టైంలో నేనేం చేస్తా అంటే ఇక్కడ పైన 3 కింద 3తో మల్టిప్లై చేస్తా. ఈ 3 క్యాన్సిల్ అయితే 2/3 కదా ఉండేది. సో 2/3. సో నేనేం చేస్తా అంటే ఇలా రాసుకుంటే ఇబ్బంది ఏం లేదు కదా. సో 2/3, 2 × 3 అంతా 6, 3 × 3 అంతా 9. సో 6/9 ఈజ్ గ్రేటర్ దెన్, ఆర్ 6/9 ఎక్కువ, 5/9 ఎక్కువ అంటే సేమ్ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో ఏది ఎక్కువ వాల్యూ తీసుకుంటే పైన అదే పెద్ద ఫ్రాక్షన్ అయింది. సో 6/9 ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ. సో మిస్సింగ్ వన్ పీస్ కంపేరింగ్ ద మిస్సింగ్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, 3/4 ఆర్ 11/12 విచ్ ఈజ్ గ్రేటర్. సో ఇక్కడైనది దీనికి డిఫరెన్స్ ఎంత? 1. దీనికి డిఫరెన్స్ ఎంత? 1. 1/4 ఈజ్ బిగ్గర్ మిస్సింగ్ పీస్, ఆర్ సో 11/12 ఈజ్ మిస్ లెస్. విచ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ 4 పార్ట్స్గా, ఇక్కడ ఇది 4 పార్ట్స్, ఇది 12 పార్ట్స్, ఇది 12 పార్ట్స్ అనుకోండి. ఇక్కడ ఏంటంటే వెన్ కంపేరింగ్ ఈ రెండు ఫ్రాక్షన్స్లో కంపేర్ చేసుకుంటే ఏదనేది ఎక్కువ పీస్ అనేది మనం మిస్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 పార్ట్స్ చేసాం. ఈ 4 పార్ట్స్లో ఒక మంకీ వచ్చి దీంట్లో ఒక పార్ట్ తీసుకొని వెళ్ళింది, దీంట్లో ఒక పీస్ తీసుకెళ్ళింది. సో వెన్ కంపేర్ చేస్తే మంకీ ఏ పీస్ అనేది ఎక్కువ పెద్దది తీసుకొని వెళ్ళింది అని కంపేర్ చేసుకుంటే, సో ఆబ్వియస్గా మనం 1/4 అనే పీసే ఎక్కువ తీసుకెళ్ళింది అని చెప్పగలుగుతాం. అది ఇక్కడ చెప్తుంది. సో ఫైండ్ ఏ కామన్ డినామినేటర్. సో దీని 1/2 పెద్దదా, 3/5 పెద్దదా అని తెలుసుకుంటే ఇక్కడ డినామినేటర్ అనేది మనకి కామన్గా లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో వీటికి మనం చేసుకోవాలంటే, ఐ మీన్ డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలంటే బోత్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. వీ హ్యావ్ టు ఈక్వల్ ద బోత్ డినామినేటర్ పార్ట్స్ యాజ్ ఈక్వల్. సో ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే డినామినేటర్ మస్ట్ బి ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 5, 2 అనేది సెట్ అవ్వదు. సో 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10, 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15. సో ఇక్కడ 2 టేబుల్లో 10 ఉంది, ఇక్కడ 5 టేబుల్లో 10 ఉంది. సో మనం ఈ 10 అనేది తీసుకుంటే ఈక్వల్ పార్ట్స్కి తీసుకుంటే కంపేర్ చేసుకుంటానికి ఈజీ అయ్యిద్ది. సో దానికోసం నేనేం చేస్తానంటే పైన 5తో కింద 5తో మల్టిప్లై చేస్తాను. సో 5/10, ఇక్కడ 3/2, 3 × 2 6, 5 × 2 10. సో కంపేర్ చేసుకుంటే ఈక్వల్ సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి ఏ ఫ్రాక్షన్ ఎక్కువ అయింది? 6/10 ఫ్రాక్షన్ అనేది బిగ్గర్ అని కంపేర్ చేసుకుంటాం. సో స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్స్ అనేది ఏమన్నాయో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో 17/19 ఇచ్చాడు, 23/25 ఇచ్చాడు, 35/37 ఇచ్చాడు, 41/43 ఇచ్చాడు. సో ఈ ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది అని తెలుసుకోవాలంటే నేనేం చేయాలంటే ఇవనేది ఫస్ట్ ఏం ఫ్రాక్షన్స్ చూద్దాం. 17/19 అంటే డినామినేటర్ ఎక్కువ ఉంది, దీంట్లో కూడా డినామినేటర్ ఎక్కువ ఉంది. 35/37 అంటే 37 ఎక్కువ. సో డినామినేటర్ ఎక్కువ ఉంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో విచ్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్, విచ్ ఈజ్ స్మాలెస్ట్, ఈ ఇచ్చిన వాటిల్లో స్మాలెస్ట్ ఏది బిగ్గెస్ట్ ఏది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అనేది ఏం ఫ్రాక్షనో తెలుసుకోవాలి. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అని తెలుసుకున్నాం స్టెప్ 1లో. సెకండ్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ డినామినేటర్ చూసుకోవాలి. దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 17, 19కి 2 ఉంది, దీని యొక్క సేమ్ 2 ఉంది. ఇక్కడ 37, 35 డిఫరెన్స్ ఎంత ఉంది? 37 నుంచి 35 పోతే 2, ఇక్కడ 43 నుంచి 41 పోతే 2. సో డిఫరెన్స్ కూడా సేమ్ ఉంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అని తెలుసుకున్నాం, డిఫరెన్స్ సేమ్ ఉంది. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈచ్ ఫ్రాక్షన్ ఈజ్ సేమ్, ద ఫ్రాక్షన్ విత్ లార్జర్ న్యూమరేటర్
ఈజ్ గ్రేటర్ అండ్ ద ఫ్రాక్షన్ విత్ ద స్మాలర్ న్యూమరేటర్ ఈ స్మాలర్. ఏదైతే డిఫరెన్స్ ఈ మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఏదైతే ఉందో, ఏదైతే న్యూమరేటర్ ఎక్కువ వాల్యూ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ అనేది అన్నిటికీ అన్ని ఫ్రాక్షన్స్ యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ అయి ఉండి ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ దేనికుంటే అది పెద్దది, ఎక్కువ దేనికుంటే అది చిన్నది. సో ఇక్కడ 41/41 అనేది న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇది లార్జర్ ఫ్రాక్షన్ అంటే పెద్ద ఫ్రాక్షన్. ఇది 17 అనేది లెస్ కాబట్టి ఇది చిన్న ఫ్రాక్షన్ అని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ 41/43 ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్, 17/19 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో సిమిలర్గా ఇంకోటి తీసుకుందాం మనం. ఇక్కడ అనేది అబ్జర్వ్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్. ఇక్కడ ఏంటంటే 22/25, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 6 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 4 ఉంది, ఇక్కడ 19/31. ఇప్పుడు అనేది ఇందాకలాగా ఇప్పుడు అనేది డిఫరెన్స్ అనేది సేమ్గా లేదు. ఇలాంటి టైంలో మనం ఎలా కంపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇవేం ఫ్రాక్షన్స్ చూద్దాం. ఈ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఎందుకంటే డినామినేటర్ అన్ని వాల్యూ కంటే ఎక్కువ ఉంది. సో నౌ చెక్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఈచ్ గివెన్ ఫ్రాక్షన్. డినామినేటర్ న్యూమరేటర్ యొక్క డిఫరెన్స్ ఎంత తెలుసుకోవాలి. ఇక్కడ ఎంత 3, దీని యొక్క డిఫరెన్స్ ఎంత 3, 25లోంచి 22 పోతే ఎంత 3, ఇక్కడంతా 6 వచ్చింది, ఇక్కడంతా 4, అంటే 66లోంచి 62 తీసేసి అంతా 4. లైక్ ఈ విధంగా 31లోంచి 19 వెళ్తే 12. సో ఫస్ట్ ఈ డిఫరెన్స్ తీసుకొని దానికి ఎల్సిఎం తీసుకోవాలి. 3, 6, ఇక్కడ 3, 6, 4, 12, 3, 6, 4, 12. వీటికి మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎందుకు తీసుకోవాలంటే ప్రతి ఒక్క వాటిని అనేది అంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూ అనేది ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవడం కోసం అలా తీసుకుంటాం ఎప్పుడైనా కానీ. సో దీని యొక్క ఎల్సిఎం ఏమైందంటే ఫైనల్గా 12 అయింది. 3 4 12, 6 2 12, 4 3 12, 12. సో ఎల్సిఎం ఈక్వల్ టు 12. సో ఈ ఎల్సిఎం గురించి ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్యూచర్ సెషన్స్లో. సో ఇక్కడ 25 అనేది ఇక్కడ 12 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 3. ఈ 3 అనేది 12లో ఎన్ని పార్ట్స్ అంటే 12 ఈక్వల్స్ టు 3 × 4 టైమ్స్. సో ఇంటూ 4 చేశాను. ఇక్కడ 6 ఉంది డిఫరెన్స్. 6 అనేది 12లో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, 41 × 2. ఇక్కడ 4 ఉంది, 4 ఎల్సిఎంలో 12 అంటే 3 టైమ్స్ 3. ఇక్కడ 12 ఉంది డిఫరెన్స్, 12 1 టైము. సో ఫైనల్గా ఇక్కడ నెంబర్ ఎంత వచ్చింది నాకు 88, 82, 186. అంటే దీన్ని మల్టిప్లై చేస్తే 82, 62 × 3, 41 × 2. సో వీటి వాల్యూలో గ్రేటర్ వాల్యూ ఏముంది 186. సో ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉందో అదనేది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అయింది, ఏదైతే స్మాలర్ వాల్యూ ఉందో అదనేది ఏమైంది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది. సో వీటిల్లో మనకి ఇక్కడ 186 వచ్చింది, అది ఏ ఫ్రాక్షన్కి ఈ ఫ్రాక్షన్కి. సో 62/66 అనేది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అయింది, 19/31 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది. సో ఇప్పుడు వరకు మనం చూసిన ఫ్రాక్షన్స్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ అనేది ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే డినామినేటర్ తక్కువ న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది వాటిని ఏమంటాం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. నీకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిల్లో ఏ ఫ్రాక్షన్ పెద్దది లైక్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి లైక్ అంటే న్యూమరేటర్ ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 27 ఎక్కువ ఉంది, 73 ఎక్కువ ఉంది, 71 ఇక్కడ తక్కువ ఉంది డినామినేటర్లో. సో ఈ న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంటే డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఈ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వాటిల్లో ఏ ఫ్రాక్షన్ పెద్దదో ఏ ఫ్రాక్షన్ చిన్నదో చెప్పాలంటే దాని యొక్క ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అబ్జర్వ్ ద టైప్ ఆఫ్ ది ఫ్రాక్షన్. ఫస్ట్ ఏ దాని యొక్క ఫ్రాక్షన్ అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని మనకు అర్థమైనవి. తర్వాత మన యొక్క వాటి యొక్క డిఫరెన్స్ ఎంతో చూసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 27లోంచి 25 పోతే 2 అనేది డిఫరెన్స్, ఇక్కడ 2 అనేది డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్. అంటే ఇప్పుడు డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం ద ఫ్రాక్షన్ విత్ ది గ్రేటర్ న్యూమరేటర్ విల్ బి ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇందాకేంటి డిఫరెన్స్ సేమ్ ఉండి మనకి ఏదైతే గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని గ్రేటెస్ట్ వాల్యూ అని చెప్పాను న్యూమరేటర్లో. ఇప్పుడు అనేది రివర్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఏదైతే గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుందో న్యూమరేటర్లో అది అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది. ఏదైతే లోయెస్ట్ ఫ్రాక్షన్ ఉందో అది అనేది ఏదైతే లోయెస్ట్ న్యూమరేటర్ ఉందో అది అనేది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అయింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ సేమ్ అయింది కదా. సో ఇదేదైతే 27/27 న్యూమరేటర్ వాల్యూ 27 తక్కువ ఉంది కాబట్టి ఇది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్తాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో. ఇది 73/77 ఇది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఉంది న్యూమరేటర్లో, అంటే గ్రేటెస్ట్ వాల్యూ ఉంది న్యూమరేటర్లో. సో ఈ వాల్యూ ఏమైంది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అండ్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే వీటిల్లో ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. బట్ కొన్ని ఫ్రాక్షన్స్ తీసుకుందాం, ఇక్కడ డిఫరెన్స్ అనేది డిఫరెంట్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19/27లో డిఫరెన్స్ 8, ఇక్కడ 35/32లో డిఫరెన్స్ 3, ఇక్కడ 4, ఇక్కడ 12. ఈ విధంగా ఇప్పుడు డిఫరెన్సెస్ని తీసుకుందాం. ఆ డిఫరెన్సెస్ వాల్యూ తీసుకున్నా, దానికి ఎల్సిఎం కట్టాను. ఎల్సిఎం ఎంత వచ్చింది, 24 వచ్చింది. ఈ 24తో ఇక్కడ నేను మల్టిప్లై చేస్తున్నా. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 × 3 27 అంటే 3తో మల్టిప్లై చేస్తున్నా. అంటే 24 అనేది 8లో ఎన్ని టైమ్స్ వెళ్ళింది, 3 టైమ్స్, 3 × 27. సో ఇక్కడ 3 ఉంది, 3 అనేది 24లో ఎన్ని టైమ్స్, 8 టైమ్స్, 8. ఆ విధంగా 4 అనేది 24లో ఎంత, 6 టైమ్స్. 12 అనేది 24, 12 2s 24, 2 × 2తో మల్టిప్లై చేయాలి. సో ఇలా మల్టిప్లై చేస్తే మాకు వాల్యూ వచ్చింది 27 × 3 is 81, 35 × 8 ఎంత, 280, 42 × 6 252. సో 32, 16 2s 32. సో ఏదైతే వాల్యూ తక్కువ ఉంటుందో అదనేది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అయింది. ఏదైతే వాల్యూ ఎక్కువ ఉంటుందో అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది. దీన్ని బట్టి మీకు కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేది ఈజీగా అర్థమైందని తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ నుంచి మనకి పర్సంటేజెస్ ఎలా ఎవాల్వ్ అయిందో తెలుసుకుందాం. హౌ పర్సంటేజెస్ ఎవాల్వ్ ఫ్రమ్ ఫ్రాక్షన్స్ అని చూస్తే, ఇప్పటి వరకు డినామినేటర్ని 1/4 పార్ట్స్, 3 పార్ట్స్, 6 పార్ట్స్ ఈ విధంగా అనుకుంటా ఉన్నాం. బట్ వీ కెన్ టేక్ డినామినేటర్ యాజ్ 100 పార్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ పర్సంటేజెస్లో మనం ఇక్కడ మనం డినామినేటర్ ఫ్రాక్షన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పినాం, న్యూమరేటర్ బై డినామినేటర్ అని చెప్పాం కదా. ఈ డినామినేటర్ వాల్యూని మనం ఎప్పుడైనా పర్సంటేజెస్లో 100 అనుకుంటాం. 100 అంటే సెంట్ అని మీనింగ్. సెంట్ గ్రీక్ వర్డ్లో సెంట్ అంటాం. సో సెంట్ అంటే అంటే మీనింగ్ బై అని అర్థం, సెంట్ అంటే 100. సో ఎప్పుడైనా డినామినేటర్ వాల్యూని 100గా ట్రీట్ చేస్తే దాన్ని పర్సంటేజ్ అంటాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకో, సో 1% మీనింగ్ ఈక్వల్స్ టు 1/100 అని మీనింగ్ పర్సెంట్. ఓకేనా, ఇది బాగా అర్థమైంది అనుకుంటా మీకు. సో 1/2ని ఎలా రాసుకుంటాం, 1/2 = 50/100, దట్ ఈజ్ 1/2 వచ్చింది. పర్సెంట్ మీన్స్ 1/100 అని మనకు తెలుసు. ఫర్ సింప్లిఫై టు అండర్స్టాండ్ వి అజ్యూమ్ హోల్ యాజ్ ఏ 100. సో మనం హోల్ ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఎంత అంటే 100లా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ 100% అంటే మీనింగ్ ఏంటంటే 100, ఇక్కడ 100%. అంటే మీనింగ్ ఏంది, 100 × 1/100 అని మీనింగ్. సో ఈ 100 క్యాన్సిల్ అయితే వచ్చేది 1 వచ్చింది. ఈ విధంగా 1. సో ఇక్కడ 50% అంటే మీనింగ్ ఏంటి, 50, ఇక్కడ పర్సెంట్ అంటే ఏమైంది బై 100 అని అర్థం. సో దాన్ని ఎలా రాసుకుంటాం, 1/2. సో ఫ్రాక్షన్స్లో 1/2 అంటే పర్సంటేజెస్లో ఏమవుతుంది, 50% అయింది. అదే 30% మనం ఎలా రాసుకుంటాం, 30 అంటే 30% అంటే డివైడెడ్ బై 100. సో దీన్ని డివైడ్ చేస్తే ఎలా వచ్చింది, 3/10, 0 క్యాన్సిల్ అయితే 3/10 వచ్చింది. సో దీన్ని మనం ఫ్రాక్షన్స్లో ఏమైంది 3/10 రాసుకుంటాం. అదే పర్సంటేజెస్లో 30%. సో 30% మీన్స్ 3/10 అని అర్థం. అది పర్సంటేజ్, ఇది పర్సంటేజెస్లో, ఇది ఫ్రాక్షన్స్లో, సారీ. అదే పర్సంటేజెస్లో రిప్రజెంట్ చేయాలంటే నేను 30% అని చెబుతా. ఇది పర్సంటేజెస్లో, ఇది ఫ్రాక్షన్స్లో. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఎట్లా ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ అనేది ఎవాల్వ్ అయ్యింది అని చెప్తాం. యాక్చువల్గా మన యొక్క డైలీ లైఫ్లో మనం ఎలా చూస్తుంటే కొన్ని ఫ్రాక్షన్స్ వాల్యూ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/6 ఉంది, ఇక్కడ 4/12 ఉంది, ఇక్కడ 6/25 ఉంది, 7/35 ఉంది, ఇక్కడ 18/83 ఉంది, 9/93 ఉంది.
బట్ ఈ విధంగా కాకుండా వితౌట్ యూజింగ్ లైక్ అబో ఈ విధంగా కాకుండా వీ కన్సిడర్ ఇక్కడ డినామినేటర్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ వాల్యూస్ కాకుండా మనం ఈ డినామినేటర్ అనేది కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి నేను అనేది 100 తీసుకున్నాం. ది నేమ్ బికమ్స్ పాపులర్ యాజ్ పర్సంటేజ్. వాళ్ళనేది ఈ డిఫరెంట్ డినామినేటర్స్ తీసుకోకుండా వాళ్ళు డినామినేటర్లో ఒక 100 అనే వాల్యూని ఫిక్స్ చేసుకున్నారు. ఈ 100 అనే వాల్యూ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఆ వాల్యూ బికమ్స్ పర్సెంట్ లాగా, పర్సెంట్ కింద సెంట్ ఉంది కాబట్టి డినామినేటర్లో దాన్ని పర్సెంట్ అని పిలవడం పాపులర్ అయింది. దెన్ కంపారిజన్ ఆఫ్ థింగ్స్ బికమ్స్ ఈజీ. అంటే కంపేర్ చేసుకోవడానికి కూడా థింగ్స్ అప్పుడు ఈజీ అయినాయి డినామినేటర్లో 100 తీసుకోవడం వల్ల. అది ఎలా అయింది అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఆఫ్ ది మ్యాంగో అనకుండా వాళ్ళు ఏమంటున్నారంటే 50% ఆఫ్ ది మ్యాంగో అనడం స్టార్ట్ చేశారు. సో ఈ హాఫ్ కంటే 50% బాగుంది కదా అని అప్పటి నుంచి ఈ పర్సంటేజెస్ అనేది పాపులర్ అయింది. దెన్ యూసేజ్ ఆఫ్ పర్సంటేజెస్ బికమ్స్ వెరీ ఈజీ అండ్ పాపులర్. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ సేయింగ్ 1/4 ఆఫ్ ది మ్యాంగో అంటే 1/4 ఆఫ్ ది మ్యాంగో అనకుండా వాళ్ళు ఏమన్నారు జస్ట్ 25% ఆఫ్ ది మ్యాంగో. ఈ విధంగా కొంచెం అఫిషియల్గా కూడా ఉందని పర్సంటేజెస్ అనేది ప్రతి చోట యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా ఈ ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ అనేది మనకి డెవలప్ అయింది. థ్యాంక్ యూ గైస్.